హలో అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తోటి కోడళ్ళ చికెన్ బిర్యానీ. సో వీళ్ళిద్దరు మా తోటి కోడలు అనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాం. మా రెండో తోటి కోడలు పారిపోతుంది. మొత్తం ఎన్ని కేజెస్ అక్క? 3 kgs. సో 3 kgs చికెన్కి ఎంత కారం వేసినావు అక్క? ఒక 3 గంటలు వేసిన. 3 గంటలు కారం. మీ ఇంట్లో ఉన్న గంట సైజు బట్టి వేసుకోండి. మేము మా ఇంట్లో గంట సైజు బట్టి 3 వేసుకున్నాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇదేంత అక్క? తగినంత. మా రెండో తోటి కొడుకు చాలా సిగ్గుపడుతుంది వీడియోలోకి రమ్మంటే, కానీ ఏదో ఒక రోజు మీకు చూపిస్తాను. ఇంకా మా పెద్ద అక్క అనమాట. ఈమె మా రెండో అక్క. ఆమె వస్తలేదు వీడియోలోకి, వచ్చినాక చూపిస్తాను. కొంచెం పడుతుంది, షై ఫీల్ అవుతుంది. సో చికెన్ ఇప్పుడు మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది బగారా ఆకు, జాజికాయ, జాపత్రి, అండ్ ఇది స్టార్, ఇది ఏంటక్క? ఇది అనాస పువ్వు, ఇది చెక్క, ఇది ఇలాయచి, ఇది టేస్టింగ్ సాల్ట్, అండ్ లవంగాలు, సాజీరా, జీలకర్ర. సో ఇవన్నీ మార్వడి మెంతం. సో 3 kgs చికెన్కి ఎంత రైస్ కావాలక్క? రైస్ 2 kgs వేసుకోవచ్చు. 2 kgs రైస్. 3 kgs చికెన్కి పెరిగేయాలా? సో ఫైనల్గా పెరుగు 1/2 లీటర్ పెరుగు పడుతుందా? ఓకే. సో ఇవన్నీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకు మంచిగా పెట్టుకొని టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఆ జ్యూసీ ఫ్లేవర్ కోసం ఆయిల్ సరిపోతుంది. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం, 1 or 2, 1 నిమ్మకాయ, ఒక నిమ్మకాయ. ఓకే. ఇప్పుడు ఈ కలిపిన చికెన్ని ఎన్ని గంటలు మ్యారినేట్ చేయాలక్క? 1 hour అన్న 1/2 hour. సో 1 hour, 1/2 hour అయినా 1 hour. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోండి, చికెన్ బిర్యానీ బాగా వస్తుంది. సో టైంని బట్టి మ్యారినేట్, లేదంటే 1 hour or 1/2 hour సరిపోతుంది. ఓకే. బిర్యానీ సూపర్. తోటి కోడళ్ళ చికెన్ బిర్యానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.